చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు తెలిపింది. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ చర్యలు తీసుకోవద్దని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చు. ఏదైతే కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కోర్టు ఈరోజు కొద్దిసేపటి క్రితమే సంచలనమైన తీర్పు వెలువరించడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ఎన్నికల తర్వాత ఏ విధమైన హడావిడి ఇటు తెలంగాణలో జరిగిందో మనకు తెలుసు. ఏదైతే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా అనేక నివేదికలు ఇచ్చింది. అయితే నివేదికలు కోర్టుకు సమర్పించాల్సి ఉండగా అది మధ్యలోనే దీనికి సంబంధించిన కొన్ని లీకులు కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటారు కేసీఆర్ మీద అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ చర్యలు ఏవైతున్నాయో చర్యలు నిలిపివేయాల్సిందిగా కూడా బీఆర్ఎస్ తరఫున కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే ఈ కోర్టు ఈరోజు విచారణ జరిపిన కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించడం జరిగింది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏతుందో ఆ నివేదిక మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించింది. అదేవిధంగా కమిషన్ ఏర్పాటు కూడా కోర్టు సమర్థించడం జరిగింది. అంటే చర్యలు అనేవి ఇప్పుడు తీసుకోవద్దనేది మాత్రమే స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇది కేవలం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ తీసుకునే చర్యలు ఏవైతే నివేదికలు ఇచ్చే చర్యలు ఏవైతే ఆ చర్యల మీద మాత్రమే ఇప్పుడు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. కానీ తదుపరి విచారణ అనేది ఏదైతే కాళేశ్వరం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణకు సంబంధించిన విచారణ మాత్రం యథావిధిగా కొనసాగుతుందనేది మాత్రం స్పష్టమవుతుంది. మొత్తానికైతే ఈ కేసులో ఏదైతే విచారణలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు చర్యలు ఉంటాయని ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో వాటికి తెరపడినట్లయితుంది. అదేవిధంగా కేసీఆర్ కు ఒక బిగ్ రిలీఫ్ గానే మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ కేసుకు సంబంధం ఉన్న ఎవరైతే ప్రస్తుతం ఉన్న హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కావచ్చు, మరికొందరు నేతలు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ గానే మనం భావించాల్సి ఉంటుంది. రాజేంద్ర, రైట్గా ఈ తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు తీర్పుకు సంబంధించి పూర్తి కాపీని చూడాల్సి ఉంటుంది. అంటే అందులో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది మొత్తం పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉంటారో కేసును పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే తదుపరి యాక్షన్ ఉండబోతుంది. ఇప్పటివరకు అయితే సుప్రీంకోర్టుకి వెళ్లాలా వద్దనేది ఇంకా ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అది ప్రభుత్వంతో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే దీనికి సంబంధించి నిర్ణయం ఉండబోతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. పాకిస్తాన్లో జరగాల్సిన 2వ విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన వాయిదా పడింది. చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడమే ఇందుకు కారణమని వైట్ హౌస్ వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌక దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశం చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. నౌక దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు తాము చర్చలకు హాజరు కాబోమని ఇరాన్ తేల్చి చెప్పింది.
రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఈ రోజు జరగాల్సినటువంటి అంటే శాంతి చర్చల కోసం వాయిదా పడ్డాయి. అంటే మనం మొదటిసారి కూడా శాంతి చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య జరిగాయి. అయితే మొదటి దఫా జరిగినటువంటి అంటే ఈ నెల 12వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే మొదటి దఫా జరిగినటువంటి ఏవైతే చర్చలు, శాంతి చర్చలు కాస్త విఫలమైనటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే మరొక మారు అంటే ఇప్పటికే కాల్పుల విరమణ గడువు కూడా 22 అంటే ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ సైతం అంటే మరోమారు గడువును పెంచుతూ ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ అంతర్గత భేదాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని మరోమారు గడువు పెంచుతూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సాధారణంగా ఈ రోజు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సినటువంటి ఈ చర్చలకు మాత్రం, రెండవ దఫా శాంతి చర్చలకు మాత్రం ఇరాన్ నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చర్చల కోసం రావాల్సినటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్ పర్యటనను వైట్ హౌస్ ప్రస్తుతానికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే మొన్నటి వరకు మనం గత 2 రోజుల వరకు మనం చూడవచ్చు జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ కు రానున్నారని, ఇరాన్ కూడా మొదటగా రెండవ దఫా చర్చలకు సమ్మతించకుండా తర్వాత తాము చర్చలకు రావట్లేదని కబురు ఇచ్చినట్లు కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ ఇరాన్ కూడా సమ్మతమే చర్చలకు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అంటే కాస్త కన్ఫ్యూజ్ వాతావరణం కూడా కనిపించింది రెండో దఫా చర్చలపై. కానీ ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సినటువంటి రెండో దఫా చర్చలకు హాజరు కావడానికి మాత్రం ఇరాన్ ఖరాఖండిగా నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ పర్యటన కూడా ప్రస్తుతానికి ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దీనికి ప్రధానంగా ఇరాన్ చెప్తున్నటువంటి మాట, హార్ముజ్ జలసంధిలో అమెరికా విధిస్తున్నటువంటి నావికా దిగ్బంధనం. అంటే మనం గత 3 రోజులుగా అమెరికా నేవీ బృందము అంటే అమెరికా నేవీ బలగాలు హార్ముజ్ జలసంధి వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి నౌకలను కూడా అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదుపులోకి తీసుకోవడము కాస్త అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రధానంగా ఏదైతే ఈ రెండో దఫా చర్చలకు రాకపోవడానికి ప్రధాన కారణం కూడా చెప్పింది, ఏదైతే హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్నటువంటి నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే అమెరికా కూడా శాంతి ఒప్పందం కుదిరితేనే ఈ దిగ్బంధాన్ని తాము కూడా తొలగిస్తామని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి మాట. ఏమైనప్పటికీ పాకిస్తాన్ జోక్యం చేసుకుని మొదటి దఫా చర్చలు జరిగినప్పటికీ విఫలం కావడం, మళ్ళీ రెండో దఫా కూడా పాకిస్తాన్ జోక్యం చేసుకోవడం, కానీ రెండో దఫా చర్చలకు ఇరాన్ సమ్మతించకపోవడంతో ప్రస్తుతం ఇది ఒక యుద్ధ ఉద్రిక్తత వాతావరణానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే కానీ అమెరికా మాత్రం ఏదైతే హార్ముజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి తమ బలగాలను వెనక్కి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తాము చర్చలకు సిద్ధమని చెప్పేసి ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఇరాన్ తాము చర్చలకు సిద్ధంగా లేమని చెప్పిన సమయానికి ఇరాన్ పోర్టులపై మాత్రం అమెరికా సైనికులు మాత్రం దిగ్బంధనం యథాతథంగా కొనసాగిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ఏదైతే చర్చలు రెండో దఫా చర్చలకు రాలేదు, కానీ మొత్తం మీద ఏదైతే ఇరాన్ కొన్ని నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని అప్పుడే తాము కూడా ఏదైతే ఈ కాల్పుల విరమణ గడువుని ఇప్పుడు పెంచినప్పటికీ నెక్స్ట్ ముందుగానే చర్చలు జరగకపోతే మాత్రం తాము తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ అంటే ఇప్పుడు విఫలమైనటువంటి అంటే ఏదైతే మొదటి దఫా చర్చలు విఫలం కావడం, రెండో దఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చర్చలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి అనేటటువంటి దానిపై ప్రస్తుతం స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు మాత్రం అంతర్జాతీయంగా దౌత్య ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ సలాం. రెడ్డిక ఆదివాసీల ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉట్నూరు మండలం గొండుగూడ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ను ప్రోగ్రాం ప్రారంభించారు.
6 ప్రత్యేక బస్సులు సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్కు విద్య సాంస్కృతిక యాత్రకు బయలుదేరారు. 2 రోజుల పాటు హైదరాబాద్లో విజ్ఞాన యాత్ర సాగనుంది. ఆదివాసీలు చారిత్రక, విద్య, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు. యువతలో ఉన్నత విద్యపై ఆసక్తి పెంచడం, సమాజంలో మార్పు కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి జూపల్లి తెలిపారు. రెడ్డిక ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16వ నంబర్ జాతీయ రహదారి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి వైజాగ్ బయలుదేరిన అంబులెన్స్ సింగరాయకొండ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్తో పాటు అందులో ఉన్న పేషెంట్, 2 గార్డియన్లకు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హైవేపై అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. రెడ్డిగా పశ్చిమాసియా యుద్ధంతో ఓవైపు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో జిల్లావాసులకు పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. 4-5 రోజులుగా జిల్లాలో ఒక్కొక్కటి పెట్రోల్ బంకు మూతపడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వరకు బంకులు మూతపట్టడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆకస్మికంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఆలూరు, ఆధోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారిక యంత్రాంగంపై తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిక దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి, పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ నాని, పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏదైతే ఆ యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు మరోసారి ఈ పెట్రోల్ కొరత అనేది తీవ్ర సమస్యగా మారుతోంది. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50కి పైగా ఈ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడిందని చెప్పి కూడా వినియోగదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా కొన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తుండడంతో వాహనదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఏదైతే ఈ గ్యాస్ కొరత ఏర్పడి దాదాపు బుక్ చేసినటువంటి 10 నుంచి 15 రోజులు డెలివరీ అవుతున్న నేపథ్యంలో ఈ రకంగానే పెట్రోల్ కూడా కొరత ఏర్పడి సమస్య ఏర్పడుతుందన్న ఆందోళనతో ప్రజలంతా కూడా వాహనదారులు ఈ పెట్రోల్ బంక్ లో క్యూ కడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్టాక్ అయిపోయి నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు నంద్యాల జిల్లా బేతంచెర్లలో కూడా ఇప్పటి వరకు దాదాపు 3 రోజులకు పైగా పెట్రోల్ బంక్ లో మూత పడడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరిగేటటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ భారీ వాహనాలు లారీ డ్రైవర్లు అయితే డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున అటు ఎమ్మిగనూరు, ఆదోని, తర్వాత మంత్రాలయం తదితర ప్రాంతాల్లో ఇదే రకంగానే పెట్రోల్ కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా కొన్ని
సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పెట్రోల్ బంకుల్లో కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి స్టాక్ లేదని చెప్పి కూడా వాహనదారులను వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల కొన్ని నిబంధనల ప్రకారం పెట్రోల్ పోస్తున్నారు. కేవలం వాహనానికి 100 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్ పోస్తామని చెప్పి కూడా నిబంధనలు విధిస్తున్నారని చెప్పి కూడా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా కొనసాగితే ప్రయాణించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తమ ఏదైనా రోజువారీ కార్యక్రమాలు చేపట్టుకోవాలన్నా, ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయో కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు వాహనదారులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు పెట్రోల్ బంకుల యజమానులు మాత్రం ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పెట్రోల్ కొరత లేదు, స్టాక్ కావాల్సినంత ఉంది. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఈ రకంగా వీడియోలు వైరల్ చేయడంతో వాహనదారులు మూకుమ్మడిగా ఒకటేసారి పెట్రోల్ బంక్ పై పడడంతో ఉన్న స్టాక్ కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా మరోవైపు వాదిస్తున్నారు. రాజేంద్ర, ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ఒకేసారి దాదాపు 100ల కొద్ది వాహనదారులు పెట్రోల్ బంక్ లో క్యూ కట్టడంతో అక్కడ కూడా పూర్తిగా పెట్రోల్ అయిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బంక్ కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? బ్లాక్లో ఎక్కడైనా అమ్ముతుంటే అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని మండలాల్లో ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులు మూతేసి అక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తా ఉన్నాయి. మరోవైపు ఉన్న కొద్ది బంకుల్లో కూడా కొన్ని నిబంధనలు పెట్టి కేవలం ఏదైతే వాళ్ళు వినియోగదారులు ఏదైతే 200-300 పెట్రోల్ కొట్టాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసిన నేపథ్యంలో కేవలం 100 రూపాయలే మేము పోస్తామని చెప్పి కూడా నిబంధనలు విధిస్తున్నారని చెప్పి కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 50 పెట్రోల్ బంకులు క్లోజ్ అయినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతను ఇవ్వకపోవడం అనేది గమనార్థం. ఎందుకంటే ఆ పెట్రోల్ బంక్ లో నిజంగానే పెట్రోల్ కొరత ఏర్పడిందా, లేకపోతే పెట్రోల్ బంక్ లో యజమానులు కావాలనే ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా, బ్లాక్ లో ఈ పెట్రోల్ ని అమ్ముకునేందుకు కూడా కొంతమంది వ్యాపారస్తులు ఏదైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి చర్యలు అయితే చేపట్టలేదని చెప్పి కూడా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదైతే ఈ పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయో వాటిపై నిఘా ఉంచి అక్కడ నిజంగానే స్టాక్ లేదా లేకపోతే కావాలని వాళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనే దానిపై విచారణ చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి పెట్రోల్ బంకులో కూడా చాలా మంది యజమానులు కావాల్సినంత పెట్రోల్ ఉంది కానీ ప్రజల అపోహలు నమ్మి ఈ రకంగా పెట్రోల్ బంక్ లో క్యూ కడుతున్నారని చెప్పి కూడా పెట్రోల్ బంక్ లో యజమానులు వాదిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యని చెప్పి వస్తున్నటువంటి దానికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వకపోవడం పట్ల అటు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్, ఇక ఏడాది సమ్మర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా కష్టకాలంగా మారింది. ఒకప్పుడు సమ్మర్ అంటే స్టార్ హీరోల సినిమాలు సందడి, థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సమ్మర్ ప్రారంభానికి ముందు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలో ఒక్కొక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద నడబలలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా మారిపోయాయి. వర్కింగ్ డేస్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఊహించని ఈ పరిస్థితి ఇప్పుడు నిజమవటం సినీ అభిమానులకు నిరాశ గురి చేస్తోంది. కరోనా తర్వాత సమ్మర్ సీజన్ అంటే గుర్తుకు వచ్చేది 2022 మాత్రమే. ఆ సమయంలో భీమ్లా నాయక్, రాధేశ్యామ్, త్రిబులార్, ఆచార్య, సర్కార్ వారి పాట వంటి సినిమాలు వరుసగా విడుదల థియేటర్లకు పండగ వాతావరణం తీసుకొచ్చాయి. ఇక వచ్చే ఏడాది మాత్రం పరిస్థితి మారేలా కనిపిస్తోంది. భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మార్చి 5న స్పిరిట్, ఏప్రిల్లో వారణాసి, మేలో రాక, జూన్ 11న డ్రాగన్ మూవీ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ ప్లాన్ ప్రకారం వస్తే మళ్ళీ సమ్మర్ బాక్సాఫీస్ గోల్డెన్ సీజన్గా మారే ఛాన్స్ ఉంది. కానీ రిలీజ్ డేట్స్ మారే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. కాబట్టి అసలు ఫైనల్ అప్డేట్స్ ఎలా ఉంటుందో చూడాలి.
రైట్, ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత క్వాలిటీగా చేయాలనే ఉద్దేశంతో జూన్కు వాయిదా వేశారు. ప్రస్తుతం జూన్ 4న లేదా జూన్ 24 తేదీల్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే మరో 6 రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇప్పటికే జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రై రై రారా పాట ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. ఇప్పుడు ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వనస్థలిపురంలో రేపటి నుంచి ఈ స్పెషల్ సాంగ్ షూట్పై ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగనుంది. మొదట ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్ పేరు వినిపించగా ఆ తర్వాత సంయుక్త మీనన్ పేరు ట్రెండ్ అయింది. కానీ తాజా సమాచారం ప్రకారం చివరికి శృతి హాసన్ ఈ స్పెషల్ సాంగ్లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె డేట్స్ కారణంగా షూట్స్ 2 రోజుల వాయిదా పడే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఇక సినిమాలో హైలైట్గా నిలిచే పహిల్వాన్ సీక్వెన్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. దాదాపు 3 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్లో చరణ్కు కుస్తీ పోటీల్లో కనిపించబోతున్నాడు. రాజస్థాన్ ఫైటర్లతో జరిగే ఈ ఫైట్ సీన్ థియేటర్లో గూస్ బాంబ్స్ గ్యారెంటీ. ఈ సీక్వెన్స్లో VFX వర్క్ చాలా కీలకమైందట. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్గా రావాలని దర్శకుడు బుచ్చుబాబు సానా పట్టుదలంతో VFX టీం అదనంగా 3 నెలల సమయం కోరిందని సమాచారం. అదే ఈ సినిమా వాయిదాకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. ఇక మొత్తానికి పెద్ద క్వాలిటీపై తీసుకున్న ఈ టైం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫలితం ఇస్తుందో లేదో చూడాలి.